అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మనం తెలుసుకుందాం. అమరావతి రాజధానికి 190 కిలోమీటర్లు సరౌండింగ్స్ కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిందండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రిన్సెస్లో ఎవరైతే భూముల మీద పెట్టుబడులు పెడతారో వీరందరూ కూడా గతంలో మనం హైదరాబాద్లో చూస్తే చాలామంది ఫిల్మ్ యాక్టర్లు ఈరోజు యూట్యూబ్లో చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, మేము ఆ రోజున గతంలో ఎకరం వచ్చేసరికి 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కొన్నామండి. ఈరోజు వచ్చేసరికి ఎకరం 80 నుంచి 300 కోట్ల రూపాయలు ఉందని అంటున్నారు. అదైతే వాస్తవం అండి. ఎందుకంటే అది వాళ్ళు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ రోజు భూమిలో ఏమున్నాయని చూస్తే రాళ్ళు రప్పులు మట్టే ఉంది. మరి ఈ రోజున 80 కోట్ల నుంచి 300 కోట్లు రేటు పెరిగినప్పుడు ఇప్పుడేముంది అంటే ఇప్పుడు కూడా రాళ్ళు రప్పులు మట్టే ఉన్నాయి. మరి ఎందుకు అంత ఎప్రిసియేషన్ వచ్చింది సైట్కి అంటే సరౌండింగ్స్ వచ్చిన డెవలప్మెంట్స్ ప్రభావం అంతా కూడా వేటి మీద పడిందంటే స్థలాల మీద పడిందండి. అంటే మనం కష్టపడినా సంపాదించలేని డబ్బు ఎక్కడ సంపాదించవచ్చు? భూమి మీద సంపాదించవచ్చు. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఈ రాజధాని సరౌండింగ్స్ 190 కిలోమీటర్ల పరిధిలో కూడా ఎవరైతే భూముల మీద పెట్టుబడులు పెడతారో వీళ్ళందరూ కూడా అక్కడ ఫిల్మ్ యాక్టర్లు ఏ విధంగా కోటేశ్వర్లు అయ్యారో ఇక్కడ కూడా అవే పరిస్థితులు ఉంటాయండి. అంటే చాలామంది ఏంటి అంటే ఇంకా రియల్ ఎస్టేట్ భూమి లేదు కదా, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, కంగారు ఏముంది, నెమ్మదిగా చూసి చేద్దామని అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కాదండి, విజనరీగా ఆలోచించి ముందు చూపుతూ మనం ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్ శంకుస్థాపన జరగక ముందు ఎవరైతే భూముల మీద పెట్టుబడి పెడతారో వీరందరూ కూడా చాలా షార్ట్ పీరియడ్లో డబుల్ ఆఫ్ ది అమౌంట్ తీసుకోవచ్చు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బ్యాంకులో 10 నుంచి 11 ఏళ్ళు డబుల్ అవుతుందండి. అయితే మరి ఇక్కడ ఎంతలో అవుతుంది అంటే ఇంచుమించు మనకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొడతారో అక్కడి నుంచి భూమి విలువ అమాంతంగా డబుల్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది. మరి ఈ ప్రక్రియ చాలా సర్వేగంగా జరుగుతుందంటండి. త్వరపడి అందరూ కూడా ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రిన్సెస్, మరి ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని వరుసలతో అంటే 10 నుంచి 12 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్ వేసే ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనందరం కూడా ఒక్కడుగు ముందుకేసి మన వరకు మన స్థాయిలో ఎంతలో మనం పెట్టుబడి పెట్టగలమో ఆ స్థాయిలో ఈరోజు భూమిలో పెట్టుబడి పెట్టుకుంటే ఖచ్చితంగా భావితరాలకు బంగారు భవిష్యత్తు అమరావతి రాజధానిలో మనం అందించిన వాళ్ళు అవుతామండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. తప్పనిసరిగా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.